సో A22 విత్ అట్లీ నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ప్రస్తుతానికి 0 పెట్టుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే విఎఫ్ఎక్స్ తోటి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎంత లో పెట్టుకుంటే అంత బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. వాట్ అబౌట్ యూ? నాకు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేదు, మ్యూజిక్ ఎలా తేడా కొడుతుంది సీనా అనే లెవెల్కి వెళ్తుంది కొంచెం. లైక్ ఏమో తెలీదు, వై కాంట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనిరుద్ని ఎందుకు అఫోర్డ్ చేయలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అనిరుద్ధిని పెట్టుకోవట్లేదంటే మాస్ ఓకే. ఛాయా వెంకర్ మేబీ టాలెంటెడ్ పర్సన్, బట్ ఎక్కడ ఏమైనా ఫిల్మ్స్ వర్క్ చేశాడా అన్నయ్య? లేదు అదే నో అండి, ఇంత వర్కింగ్ పెద్ద ఎక్స్పీరియన్స్. క్యాన్వాస్ కి, ఇంత పెద్ద స్ట్రక్చర్ కి, అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ కి అనిరుద్ధ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అ లాట్. ఇప్పుడు వాడే, సో ఈ మైట్ బి టాలెంటెడ్, బట్ కొంచెం నమ్మకం ఉండాలి కదా. సో ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా ఇచ్చాడు, ఇంత పెద్ద కంటెంట్. ఆయన అందరు అనుకుంది కూడా ఫస్ట్ అనిరుద్ధే ఉంటాడు దీనికి అని ఏ అనుకున్నారు, ఏ బట్ ఏ వి డోంట్ నో వాట్ హ్యాపెండ్. నాకు తెలిసి అనిరుద్ధిని కన్సిడరేషన్ లో కూడా తీసుకొని ఉండుంటాడు, బట్ కాలేదు. బట్ మ్యూజిక్ విషయం అనిరుద్ధిని కన్సిడరేషన్ లో కూడా తీసుకొని ఉండరేమో అని మేబీ డౌట్. అయ్యి ఉండొచ్చు, నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే. బట్ అభయంకర్ ఆడి పేరు ఏం పేరు గుర్తొచ్చి సావాలి. అభయంకర్, యాట్లీ, అల్లు అర్జున్. సాయి అభ్యంకర్. సాయి తీసిలే ఏముంది. నా పూర్తిగా నా నమ్మకం ఏంటంటే లైక్ ఓన్లీ ఆన్ అల్లు అర్జున్. అండ్ అట్లీ పైన నమ్మకం ఎక్కడ వస్తుందంటే ఓన్లీ ద ఎమోషన్స్ పార్ట్. సో అట్లీ కెన్ క్రాఫ్ట్ అన్ ఎమోషనల్ సీన్ ఆర్ ఏ మూవీ వెరీ వెల్, వాట్ ఐ ఫీల్. సో ఎమోషనల్ సైడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మూవీ విల్ బి వెరీ గుడ్. లైక్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ రాజారాణి టు బిగిల్, సో ఎమోషనల్ ఆస్పెక్ట్స్ చాలా బాగుంటాయి, నాకు నచ్చింది. బట్ జవాన్ దట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ, బికాస్ జవాన్ ఇస్ ఏ మనకి రెగ్యులర్ ప్రోడక్టే, బట్ బాలీవుడ్ కి మాత్రం అది కొత్త ప్రోడక్ట్. సో దానివల్ల అది అక్కడ జనాలకి బాగా ఎక్కింది. బట్ యాజ్ ఆఫ్ టిల్ బిగిల్, అట్లీ వాజ్ మై లైక్ అట్లీ వాజ్ గుడ్ ఎట్ హ్యాండ్లింగ్ ద కోర్ ఎమోషన్ పాయింట్స్. సో ఎనీ మూవీ యూ కెన్ హ్యాండిల్ ద ఎమోషన్స్ పార్ట్. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా ఏదైనా మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఎమోషన్స్ పార్ట్స్ మీద బాగా పోర్ట్రే ఆర్ బాగా తీయగలిగితే అది కొంచెం ఏంటంటే కనెక్ట్ అవ్వగలుగుతారు ఆడియన్స్ కి. సో హీ కెన్ హ్యాండిల్ దట్. అండ్ మరి టెక్నికల్ ఆస్పెక్ట్స్, బడ్జెట్ గురించి ఏమంటావు మరి? నేనే అదే, ఇప్పుడు ఎమోషనల్, మాస్ అవన్నీ మనకి బడ్జెట్తో కన్సిడరేషన్ అవసరం లేదు, అది నువ్వు ఎలాగైనా హ్యాండిల్ చేయగలవు. బట్ ఇంత పెద్ద పెద్ద బడ్జెట్, ఇంత పెద్ద పెద్ద టెక్నీషియన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కడ నువ్వు స్టోరీని, ఎమోషనల్ కోర్ పాయింట్ని మిస్ చేస్తావేమో అనేసి. ఫర్ సపోజ్ ఇప్పుడు నీకు ఈ టెక్నికల్ అంటే నువ్వు కన్వే నీట్గా చేయాలి కదా. అట్లీ కూడా లైక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తున్నాడు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే తనకి ఎక్కడైతే తన స్ట్రెంగ్త్, మాస్ సినిమా అనేది తన స్ట్రెంగ్త్, అది దాటి వేరే జానర్ కి షిఫ్ట్ కొడుతున్నాడు, సైఫై. అదే అదే. నా డౌట్ ఏంటంటే ఆ హ్యాండ్లింగ్ లో ఏమైనా తేడా వచ్చింది అనుకో, మూవీ మొత్తం ఏదో ఒక హ్యాండిల్ బాగా వేసాడు అనుకో 1 నుంచి 100 లోపల కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఒకసారి ఏమైనా తిప్పి కొట్టాలి, వెంటనే -100కి వచ్చేస్తాడు. సో మనం ఏం చెప్పలేం క్లారిటీగా. అదే ఎమోషనల్ కంటెంట్ వచ్చేంత వరకు ఐఎమ్ న్యూట్రల్. నేనైతే నార్మల్ గా ఉంటా, న్యూట్రల్. సో కంటెంట్ వన్స్ రిలీజ్ అవడం తర్వాతకి ఐ మే స్టార్ట్ థింకింగ్ ఆఫ్ మోర్. నేను వచ్చిన తర్వాత కూడా న్యూట్రల్ గా ఉంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. నువ్వు వచ్చిన తర్వాత కూడా న్యూట్రల్ గా ఉంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. కంటెంట్ అంటే లైక్ ఆలోచించవచ్చు, ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేసిన కంటెంట్ లో చూస్తే ఒక టెక్నీషియన్ చెప్తారు, దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ 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 అనేసి. సో దీంట్లో యాక్షన్ ఎక్కువ ఉండబోతుందని చెప్పకుండానే చెప్పారు. అండ్ మనం చూసుకుంటే ట్యాగ్ లైన్ లైక్ వాళ్ళు ఏదో మెన్షన్ చేశారు, వెన్ మాస్ వేర్ మాస్ మీట్స్ మ్యాజిక్, సో దట్ బ్లెండింగ్ సమ్ మాస్ ఎలిమెంట్స్ విత్ మ్యాజిక్. అంటే సమ్ మాస్ ఎలిమెంట్స్ విత్ మ్యాజిక్ టచ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలంటే అక్కడ ఎంజాయ్ చేసేంత కంటెంట్ ఉండాలి, ఎంజాయ్ చేసేంత కంటెంట్ ఉండాలి కంపల్సరీ. సో నా డౌట్ ఏంటంటే ఇది ఒక్క మూవీలో అయిపోదు. నా 800 బడ్జెట్ ని రికవర్ చేయాలంటే దే కాంట్ మేక్ ఇట్ ఇన్ అ సింగిల్ మూవీ, కంపల్సరీ దీనికి సీక్వెల్స్ వస్తుంది. అండ్ మేబీ ఇంత పెద్ద క్యాన్వాస్ ని వాళ్ళు ఒక సింగిల్ ఫిలిం లో చేయలేరు. ఇట్స్ నాట్ రాజమౌళి, ఖచ్చితంగా 2-3 సీక్వెల్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నీకు బన్నీకి అంత పొటెన్షియల్ ఉందంటావా, పుల్ చేసే అంత పొటెన్షియల్? ఇప్పుడు పుష్ప నీకు నార్త్ లో పుష్ప 2 there are only like let me give an example, like post Pushpa I think there are only 2 big stars, like
వన్ ఈస్ ప్రభాస్ అండ్ వన్ ఈస్ అల్లు అర్జున్. హ్మ్. సో ఓన్లీ దీస్ టూ స్టార్స్ హ్యావ్ ద పొటెన్షియల్ పుల్ అమంగ్ ద ఆడియన్స్. హ్మ్. ఇప్పుడు పెట్టిన బడ్జెట్ కి అట్లీస్ట్ రికవర్ చేయాలంటే ఓన్లీ దీస్ టూ స్టార్స్. బాహుబలి టైంలో ప్రభాస్ కి ఏదైతే క్రేజ్ ఉందో దాని తర్వాత మళ్ళీ పుష్ప తర్వాత కూడా సేమ్ అల్లు అర్జున్ క్రేజ్ కూడా అదే ఉంది. క్రేజ్ ఉంది. ఇలా తేడా ఏం లేదు. లైక్ నేనేమనంటే లైక్ ప్రభాస్ ప్రూవ్ చేసుకున్నాడు అని అంటారు కానీ లైక్ బోత్ సేమ్. వాళ్ళు ఏమనదు, బట్ టైం మ్యాటర్స్ అంతే. ఆయన కొంచెం ముందు ఎర్లీగా స్టార్ట్ అయిపోయాడు పాన్ ఇండియా లీగ్ లోకి, ఈయన కొంచెం లేట్గా వచ్చాడు అంతే. సో బోత్ కెన్ పుల్, బట్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఏ 2022 కెన్ బి యాజ్ బిగ్ యాజ్ పుష్ప 2. ద బట్ టెక్నికాలిటీస్ పార్ట్, మేకింగ్ పార్ట్ పుష్ప 2 కి మించి ఉండొచ్చు. హ్మ్. బట్ రీచ్ వైజ్ ఎవ్రీథింగ్ వైజ్ కొంచెం టైం తీసుకుంటుంది. సో ఖచ్చితంగా సీక్వెల్ పార్ట్ యూజ్ చేస్తారు, దీనికి ట్రెండింగ్ యూజ్ చేస్తారు. సో సీక్వెల్ పార్ట్ విల్ బి దేర్ కంపల్సరీ. ఎంత కాదనుకున్నా సీక్వెల్ పార్ట్ ఖచ్చితంగా పెడతారు వీళ్ళు. దట్స్ మెయిన్ పెడతారు. కోర్, బికాస్ ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ ని రికవర్ చేయాలన్నా హ్మ్. లైక్ అది ఆ ఎసెన్స్ ఉంటది కదా. సినిమా తీసినప్పుడు ఆ ఎసెన్స్ 2-3 years కొంచెం కొంచెం జనాల మధ్యలో తిరగాలి. తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకో పార్ట్ తీసి మళ్ళీ కొంచెం విజువల్ ఎక్స్ట్రావాన్స్ అంటారు కదా, కొంచెం ఎక్కువ పెద్ద చేస్తారు, పెద్ద ప్రోడక్ట్ చేస్తారు మళ్ళీ. సో వాళ్ళ టార్గెట్ అదే నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఇలానే ఉంటది. ఇప్పుడు సౌత్ మాస్ సో మసాలా పుష్ప దిస్ హౌ మై కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హ్మ్. A22 విత్ అట్లీస్ట్. అది ఓకే. బట్ ఇప్పుడు సౌత్ మాస్ మసాలా కాబట్టి పుష్ప 1 క్లిక్ అయ్యింది అక్కడ. సో నార్త్‌కి తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్ పుష్ప 2లో మార్చారు. అది కూడా క్లిక్ అయ్యింది. ఇప్పుడు ఇది స్కై ఫైతో మాస్ ఎలిమెంట్ కదా. సో నార్త్‌లో అంత నీకు లైక్ క్లిక్ అవుద్ది ఇది, దీనికి ప్రాబ్లం ఏం ఎక్కడ రాదు. సి అట్లీ కెన్ హ్యాండిల్ ద సౌత్ ఇండియన్ పార్ట్. నార్త్ లో బాహుబలి వెంట్ అక్రాస్ ఆల్ ద మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువ. హ్మ్. బాహుబలి ఈజ్ అన్ ఫిక్షనల్ క్యారెక్టర్, హ్మ్. బట్ పుష్ప ఈజ్ అన్ రిలేటబుల్ క్యారెక్టర్. హ్మ్. పుష్పని రిలేట్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే పుష్ప క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా చూసే ఒక మనిషిని చూసినట్టే ఉంటది. సో అది ఒక అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఏం జరగలేదు. పుష్ప అనేది అవును. ఒక రెగ్యులర్ వరల్డ్ లో జరిగినట్టే ఉంటది, కాబట్టి అది రిలేట్ అవ్వగలుగుతారు. హ్మ్. దట్స్ హౌ వేర్ పీపుల్ కనెక్టెడ్ టు బన్నీ మోర్ దాన్ బాహుబలి. సో బాహుబలి. బాహుబలి ఏంటంటే ఫిక్షనల్ వరల్డ్ లో జరుగుతున్నది. హ్మ్. సో తనను ఒక ఫిక్షనల్ హీరో లానే చూస్తారు ఎవరైనా. సో నేను ఓన్లీ క్యారెక్టర్ వైజ్ మాట్లాడతాను, నాట్ అబౌట్ హీరోస్. సో ఫిక్షనల్ ఆ క్యారెక్టర్ ప్రకారం అయితే పుష్ప క్యారెక్టర్ అనేది ఇంకెక్కువ కనెక్ట్ అయ్యారు. అంటే అదే. పుష్ప లాగా నడవడం, పుష్ప లాగా చేయడం. బట్ ఎవరు బాహుబలి లాగా చేయాలనుకోరు, ఎందుకంటే అది జరగదు. ఆళ్ళు వాట్ పుష్ప బాహుబలి అనేది డూ మూవీలా చూసారు. కెన్ ఆల్సో బి హ్మ్. డన్ బై అదర్స్ ఆల్సో. అదే. యా, పుష్ప అనేది క్యారెక్టర్ వైజ్ లైక్ క్యారెక్టర్ వైస్ చూసారు. సో వాళ్ళు డిఫరెన్స్ మిమిక్ ఉంటది. చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండే. సో హ్మ్. యా యా, సో దట్స్ హౌ బన్నీ కొంచెం కొంచెం రిలేట్ ఎక్కువ అయ్యాడు వాళ్ళకి. హ్మ్. సో మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ లైక్ ఇట్ కెన్ బ్రేక్ పుష్ప టు, ఇట్ కెనాట్ బ్రేక్ పుష్ప టు, బట్ ఇట్ రీచెస్ ద యాజ్ లెవెల్ ఆఫ్ ది లైక్ మేకింగ్ వైజ్ మాత్రం పుష్పని దాటేస్తుంది. బికాస్ అట్లీ ఈజ్ టెక్నికల్లీ చాలా మేకింగ్ బ్రిలియంట్ వైస్ డైరెక్టర్. దాటేస్తది. సో తన కలెక్షన్ వైస్ ఫిల్మోగ్రఫీలో హ్మ్. స్క్రీన్ ప్లే కానీ టెక్నికాలిటీస్ కానీ యా, కలెక్షన్స్ వైజ్ కొంచెం స్టార్ట్ టైం పడుతుంది, వెంటనే రావాలంటే కుదరదు. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ అనేది కూడా చాలా పెద్ద కావాలి. ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ అనేది కూడా చాలా చేంజ్ అయిపోయింది. సో ఓటీటీకి వచ్చినప్పుడు ఓటీటీలో మాత్రమే ఎక్కువ కంటెంట్ ని చూస్తున్నాం. సో హ్మ్. మనం వీ కాంట్ సీ దట్ రైట్, టైం పడుతుంది. సో వాళ్ళు అందుకే సీక్వెల్ తో ఫాలో అప్ చేస్తారు ఖచ్చితంగా, డౌటే లేదు. హ్మ్. సో ఇట్ మైట్ వర్క్ యాజ్ బిగ్ యాజ్ పుష్ప. అండ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ న్యూట్రల్. సో మళ్ళీ నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ నీకు వేరే ప్రోడక్ట్ వచ్చిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు అనుకో, హ్మ్. దట్స్ యువర్ ఫాల్ట్ నా ఫీలింగ్ లో. సో ఎక్స్పెక్టేషన్ కొంచెం లోగా పెట్టుకో, ఇట్స్ బెటర్. లైక్ సీ ద మూవీ యాజ్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్. బట్ సో అవును కానీ నేను పుష్ప కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా అది. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పేదా 'బాహుబలి 2' హై బడ్జెట్ హై కలెక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత ఒక నార్మల్ 'సాహో' మూవీకి పీక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ 'సాహో' ఈజ్ ఏ గుడ్ మూవీ. బట్ ఆ మూవీ అవును, పీక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల పోయింది. సో ఇప్పుడు మనకు కూడా నేను సాహో దీనికి కూడా అసలుకి పక్క పీక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి A22కి. మనం ఇప్పుడు చెప్పుకుంటాం మనం కూడా. బట్ బయట ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ మార్కెట్ కానీ చూసుకుంటే ఎక్కువ ఉంటాయి. తీసుకొని ఉంటే వచ్చేది. మేబీ 2017 లో బాబల్ 2 వచ్చింది, 2019 లో లైక్ సాహో వచ్చింది. హ్మ్. ప్రభాస్ డిన్ టుక్ టైమ్
టు ఫిక్స్ ద ప్రాజెక్ట్. బట్ బాహుబలికి రిలీజ్ కి ముందే 2018 ప్రాజెక్ట్ వరకు ఫిక్స్ షూటింగ్ అయిపోయాడు చేయలే సాహో అని. కదా. బట్ 2018 వరకు షూటింగ్ చేయలే కదా. చాలా రాంగ్ అయింది కదా ఇప్పుడు విషయం. అంటే సాహోలో సాహోలో ఏది రాంగ్ అయ్యింది, అది మనకి ఇప్పుడు ఏది రాంగ్ అవ్వకూడదు A22కి. లేదు నీ వాయిస్ ఇప్పుడు బాహుబలి అనేది నేను అదే అన్న వచ్చింది కదా. సాహోకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆ టైంలో లైక్ యా యా బట్ సాహో వాజ్ అ వెరీ బ్రిలియంట్ మూవీ. ఆగా లైక్ ఎక్స్ప్లోర్ చేశారు హాలీవుడ్ లెవెల్ యాక్షన్ స్టంట్స్ అనేది తీసుకురావడం చాలా కొత్తది. థింగ్ ఈస్ మన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ హిట్ చేయరు, తర్వాత మళ్ళీ కల్టీ క్లాసిక్ అని చెప్తారు. సో అదే మళ్ళీ ఇంకొంచెం ఉంటే నార్త్ లో బాగుంది. 150 కొట్టింది, అది కూడా ప్రభాస్. అంటే 150 ఎందుకు కొట్టింది, ప్రభాస్ తెలుసు నోన్ ఫిగర్, బట్ ప్రభాస్ ఉన్న స్టామినా లిటరలీ యూ కెన్ మేక్ ఇట్ అనదర్ బాహుబలి 2 విత్ సాహో. లైక్ ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి తలుచుకొని. ఇఫ్ ద కంటెంట్ వాస్ డెలివర్డ్ వెరీ వెల్. అంటే అర్థం కాలేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే సినిమా బాగుంది మంచిదే, బట్ ఆ టైంకి ఆడియన్స్ మైండ్ సెట్ అనేది డిఫరెంట్, ఈ టైంకి ఆడియన్స్ మైండ్ సెట్ అనేది డిఫరెంట్. డిఫరెంట్. సో వాళ్ళు ఏంటంటే ఆ, ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది మొత్తం హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు మనం గ్లోబల్ సినిమాకి చాలా ఎక్స్ప్లోర్ అయ్యాం, లైక్ మేబీ బేస్డ్ ఆన్ ఓటీటీస్ ఆర్ వాచ్ విచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ లైక్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ కానీ హాలీవుడ్ ఫిల్మ్స్ కానీ ఎక్స్ప్లోర్ అయ్యాం, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ కొంచెం అలవాటు అడాప్ట్ అయ్యాం. సో ఈ టైంలో సాహో వచ్చి ఉంటే సో మేబీ దట్ కెన్ బి గుడ్ మూవీ. అంటే అప్పుడు వచ్చిన దానికన్నా ఇప్పుడు ఇంకా మంచి కలెక్షన్స్ కానీ రిసీవ్ ఇవన్నీ రిసీవ్ బాగా చేసుకునేటప్పుడు. బట్ ఇప్పుడు A2022కి ఇట్ ఈస్ పాసిబుల్ దట్ అట్లీ వోంట్ మేక్ ఏ లైక్ అర్థం కాని సబ్జెక్ట్ ఏం తీసుకొని తికమక ఏం పెట్టడం అన్నమాట నాకు తెలిసిన తెలిసిన స్టోరీయే తీస్తాడు. తెలిసిన సబ్జెక్ట్ ని కొంచెం హై తెలిసిన క్లాస్ లో స్టోరీని కొంచెం అదే కొంచెం బెస్ట్ కన్విక్షన్, టెక్నికాలిటీస్, కొంచెం మాస్ ఇలాంటి ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అన్ని బాగా నీట్ గా పోర్ట్రే చేయగలుగుతారని నా ఫీలింగ్. యా సో బట్ అది అర్థమవుతుంది. సో ఈ టైం కి ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది బెటర్ నా ఫీలింగ్. సో ఇట్ కెన్ వర్క్. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ కెన్ వర్క్. కమర్షియల్ మూవీ నుంచి స్కైఫై పోతున్నాడు కదా, తిప్పికొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటవా, హ్యాండిల్ చేయగలడంటావా? లేదు నాకు తెలిసినంత వరకు ఈ సైఫై అన్నా కూడా సి వెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ రోబో మూవీ ఎందిరన్ ఉంది కదా శంకర్ది. ఆ టైం వరకు శంకర్ ఓన్లీ సాంగ్స్ వరకే కొంచెం డిఫరెంట్ మెథడ్స్ అండ్ టెక్నికాలిటీస్ ఫాలో అయ్యాడు కదా 2010లో. సో ఆ టైంలో అతను రిస్క్ తీసుకొని అది అంటే ఇంతవరకు సైఫై అలాంటి సైఫై మూవీ రాలేదు ఫస్ట్ థింగ్ రోబోస్ పైన. అది ఇప్పుడు తీసుకున్న ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇంకా ఫ్రెష్ గానే ఉంటది ఎందిరన్. అర్థమైందా? అంటే లైక్ అదే రిస్క్ తీసుకున్నాడు. సో మళ్ళీ ఆ స్టోరీ వైజ్ అంటే కూడా నీకు మళ్ళీ అర్థం కాని స్టోరీ ఏం లేదు. బట్ రోబో ఒక సైంటిస్ట్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ని కూడా లవ్ చేసి ఫీలింగ్స్ వచ్చి లవ్ చేయడం స్టార్ట్ చేస్తే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, దట్స్ ఇట్. యాక్చువల్లీ అది ఏదో నాట్ అ స్కైఫై ఫిలిం అని, నాట్ అ స్కైఫై ఫిలిం అని నా ఒపీనియన్. అది కూడా ఒక మాస్ ఫిలిమే, బట్ కాకపోతే కొంచెం సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి వాడాడు అంతే కొంచెం. నాకు తెలిసి A2022 కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫార్ములా యూజ్ చేస్తారు. సో అట్లీ సినిమాని నడిపించేది మెయిన్ ఆన్ కోర్ ఎమోషన్స్. అర్థమైందా? ఎమోషన్స్ పైనే నడిపిస్తారు, డౌటే లేదు. కోర్ ఎమోషన్ ఉంటుంది, డౌట్ లేదు కానీ మదర్ ఆర్ సిస్టర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సిచువేషన్ దాన్ని ఇందులో ఎలా ఇంక్లూడ్ చేస్తాడు అనేసే డౌట్. ఇప్పుడు మనకి నాట్ ఓన్లీ ఎమోషన్స్ అది ఉంది, బడ్జెట్ కన్సిడరేషన్ ఉంది. ఆడియన్స్ కి ఇప్పుడు సరే ఇప్పుడు నీకు జస్ట్ చెప్తా అంటే ఇప్పుడు పోస్ట్ పుష్ప 2 ఇఫ్ అల్లు అర్జున్ కమ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఫిలిం లైక్ బిగిల్ ఆర్ మెర్సల్, సో అట్లీ ఫిలిమ్స్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఈ టైంకి నో. సేమ్ సిచ్యువేషన్. సో వాడు కొంచెం ఎక్స్ట్రాగా చేయాలి వాళ్ళు ఏదైనా చేసి. సో నువ్వు అప్పుడు ఏమనుకుంటావు తెలుసా, ఈ ప్రాజెక్ట్ కన్నా త్రివిక్రమ్ ప్రాజెక్టే బెటర్ కదా అనుకుంటావు ఒకవేళ అల్లు అర్జున్ కానీ మెర్సల్ కానీ బిగిల్తో వస్తే. మైథాలజికల్ ప్రాజెక్ట్ బెటర్ అనుకుంటా, రైట్? అది కొత్తగా ఉంటది లుక్ అంటాడు. సో అట్లీస్ట్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ న్యూ. సో తను అప్గ్రేడ్ అవ్వాలి కదా, కాంపిటీషన్ పీక్ లో. యాక్చువల్లీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్నా స్టార్టింగ్ కదా, దాని తర్వాత అది షెడ్యూల్స్ పోస్ట్పోన్ అయ్యి ఇది వచ్చింది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ త్రివిక్రమ్ ఫస్ట్ థింగ్ త్రివిక్రమ్ నీడ్స్ లైక్ లాట్ ఆఫ్ రైటింగ్ ఇన్ దట్.
మనకు చాలా చాలా రైటింగ్ వర్క్ ఉంటుంది. మేబీ సీజీ వర్క్ గురించి ఇంతకు ముందు త్రివిక్రమ్ పనిచేసిన దాంట్లో హెవీ సీజీ అండ్ హెవీ విఎఫ్ఎక్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. చేయలేదు. ఒక పర్టికులర్ సీన్ లో విఎఫ్ఎక్స్ యూజ్ చేసేదానికి కూడా లేదు, ఎక్కడ యూజ్ చేయలేదు వాళ్ళు. సో తను ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి ప్రీ ప్లాన్ కి వెళ్ళడమే బెటర్ నన్ను అడిగితే. సో దానికి టైం తీసుకున్నా పర్లేదు, బికాస్ ఎనీహో ప్యారల్ షూటింగ్ జరుగుతా అని చెప్పారు కదా. 2026 ఎండింగ్ ఇది వస్తే 2027 మిడ్ ఆర్ ఎండింగ్ కల్లా మళ్ళీ ఇది వస్తుంది అంట. సో 2025 అల్లు అర్జున్ విల్ నాట్ హ్యావ్ అన్ రిలీజ్. అవును బాబు, మైథాలజీ టచ్ కి లుక్ సరిపోద్ది అంటావు. మైథాలజీ టచ్ కి లుక్ సరిపోద్ది అంటావు ఇది. ప్రభాస్ డిడ్ ఇట్ ఫర్ కల్కి, రైట్? బట్ మేబీ అవన్నీ బాడీ డబుల్స్ యూజ్ చేయొచ్చు, విగ్ యూజ్ చేయొచ్చు. విగ్, హెయిర్ స్టైల్ ఇవన్నీ లుక్ ఫిక్స్ చేసుకుంటారులే. ఇప్పుడు దేవర మూవీలో కూడా లైక్ హౌ దేవర కంప్లీటెడ్ షూటింగ్ అంత ఫాస్ట్ గా ఎలా అయిపోయింది దేవర. అది అక్కడ పైన విగ్, హెయిర్ స్టైల్ విగ్ ఉంటది, మళ్ళీ షార్ట్ హెయిర్ తో ఇంకో లుక్ ఉంటది. సింపుల్, అది విగ్ యాక్చువల్ గా హెయిర్. అదే 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 అబ్జర్వ్ చేశాను. దే హ్యావ్ దేర్ ఓన్ మెజర్స్ అండ్ దే విల్ డూ ఇట్. సో నెక్స్ట్ ఐ థింక్ పోస్ట్ ప్రాబ్లమ్ పుష్ప 3 కన్నా బెటర్ సమ్ అదర్ డైరెక్టర్ తో ఇంకో మూవీ తీస్తే బాగున్నా నా ఫీలింగ్. పుష్ప 3 ఇంకా స్క్రిప్ట్ స్టార్ట్ చేయాలి కదా, సో అది చాలా టైం పట్టేదేమో అనిపిస్తుంది నాకు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లైక్ హీ షుడ్ గో విత్ సమ్ అదర్ డైరెక్టర్, నాట్ ఆఫ్టర్ అట్లీ అండ్ వంగ మర్చిపోయావా? విక్రమ్, హీ షుడ్ గో ఫర్ అనదర్ డైరెక్టర్. సందీప్ రెడ్డి. వంగకి ఇంకా టైం పడుతుంది, లేదు వంగకి ఇంకా టైం పడుతుంది. వంగ టేక్స్ ఇప్పుడు స్పిరిట్ చేసి అనిమల్ పార్క్ చేసి దాని తర్వాత వస్తాడు, మినిమం 3-4 years పడుతుంది. స్పిరిట్ ఆల్రెడీ షూటింగ్ షెడ్యూల్ అయినట్టుంది, సో దానికి టైం పడుతుంది. ప్రభాస్ కున్న షెడ్యూల్స్ కి స్పిరిట్ రానికి ఇంకా టైం పడుతుంది. స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ 2025 ఎండింగ్ లేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది 2026 ప్రాబబ్లీ. స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ 2026 వస్తే నెక్స్ట్ మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ రణబీర్ కపూర్ అక్కడ మళ్ళీ బిజీ విత్ రామాయణం 4 అండ్ ఇంకోటి ఏదో 2-3 ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ ఏదో ఉంది. సో హీ కాంట్ కమ్ ఇమీడియట్లీ టు అనిమల్ పార్క్. తను మళ్ళీ బ్రేక్ తీసుకుంటాడు, 1 year బ్రేక్ తీసుకుని మళ్ళీ చేస్తాడు. సో బై 2028-9 కి సందీప్ రెడ్డి ఫ్రీ అవుతాడు. ఆ టైంకి ఇంకా అల్లు అర్జున్ ప్రొవైడ్ చేయొచ్చు నన్ను అడిగితే మాట. సో మన త్రివిక్రమ్ కి ఆ ప్రొడ్యూసర్ కి దాని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందంటావా? ఉంది. త్రివిక్రమ్ హ్యాస్ అ గుడ్ నాలెడ్జ్ ఇన్ మైథాలజీ. బట్ మైథాలజీ మ్యాటర్ కాదు ఇక్కడ, విజువలైజేషన్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు రాజమౌళి కూడా స్టార్టింగ్ నుంచి నాలెడ్జ్ ఏం లేదు, బట్ రాజమౌళి ఏం చేశాడు, ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వచ్చాడు. అంటే మగధీరలో ఒక్క స్లాట్ వరకు తను ఒక స్లాట్ వరకు ఏం చేశాడు, హిస్టారికల్ గా తీసాడు. ఏది సెకండ్ హాఫ్ ఆఫ్ ది మగధీర. నెక్స్ట్ ఈగాకి వచ్చే మర్యాద రామన్న కొంచెం నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ ఈగాకి వచ్చేసరికి ఆ ఈగా స్ట్రక్చర్, విఎఫ్ఎక్స్ పార్ట్, సిజిఏ పార్ట్ ఎక్కువ అండర్స్టాండ్ చేసుకొని తీసాడు. నెక్స్ట్ ఈ జంప్డ్ ఇంటూ బాహుబలి. అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి బాహుబలిని కొంచెం లైక్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హిస్టారికల్ మూవీ లాగా తీసాడు. అక్కడ నీకు లెవెల్ బై లెవెల్ గ్రోత్ ఉంది. మనం డైరెక్ట్ గా అప్పర్ లెవెల్ వెళ్ళిపోతున్నారు కదా. ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నాయి, 22-23 ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్ట్ గ్రౌండ్ స్టేజ్ టు టాప్ స్టేజ్ వెళ్ళిపోతున్నారు. సో మరి సరే, ఇప్పుడు నాగశ్విన్ కి నువ్వు మహానటి అండ్ కల్కి కంపారిజన్ పెట్టు. మహానటి నీకు విజువలైజేషన్ బాగుంటది, నీకు అవన్నీ సెట్సే. మళ్ళీ సెట్స్ అయినా కూడా బాగున్నా కూడా మహానటి ఈ సమ్ సెట్ వర్క్ బేస్డ్ థింగ్. బట్ నీ కల్కి అనేది సెట్ వర్క్ కాదు, హెవీ విఎఫ్ఎక్స్, హెవీ సిజిఐ. అవును, ఆ రేంజ్ సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది నాగశ్విన్ కి. వీరిద్దరికి సబ్జెక్ట్ మీద ఐడియా ఉండే క్యాపబిలిటీ ఉందా అనేసి మేబీ అదే అంటాం కదా, వీళ్ళు మంచిగా వర్క్ షాప్ స్టార్ట్ చేయాలి. వర్క్ షాప్స్ పెట్టుకొని విజువలైజేషన్స్ చేసుకొని ఏ సీన్ ఎలా రావాలి, ఇవన్నీ ఎలా రావాలని ముందే వాళ్ళు నీట్ గా పెట్టుకోవాలి. దాన్ని బట్టి వెళ్ళాలి. అందుకే వాళ్ళు అన్నారు ప్రీ ప్రొడక్షన్ కి 1.5 year టైం పడుతుంది. సో దాన్ని బట్టే వీళ్ళు వెళ్ళాలి. వెంటనే ఇప్పుడు సడన్ గా జంప్ చేయకూడదు. అయినా త్రివిక్రమ్ పోస్ట్ గుంటూరు కారం కూడా టైం చాలా తీసుకున్నాడు రైటింగ్ కి. రైటింగ్ చాలా టైం తీసుకొని కూడా ఫోకస్ చేయడానికి టైం తీసుకున్నాడు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ ప్రోడక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొంచెం మంచి ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామని నేనైతే అనుకుంటున్నాను. IA-23 2022 తర్వాత మాట్లాడుకుందాం. అదే 22 తర్వాత మాట్లాడుకుందాం. అంత తొందరగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు నా ఫీలింగ్. ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇంత మించి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం.
యా ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలి అనిపిస్తుంటే మీ ఫేవరెట్, సో ఆల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ హియర్. ఎవరైనా ఉంటే మెన్షన్ చేయండి కింద కామెంట్స్ లో ప్లీజ్. నెక్స్ట్ ఏ వీడియో మీద యా డిస్కషన్ పెట్టాలని మెన్షన్ చేసిన ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో యా ట్రై టు షేర్ అండ్ టిల్ దెన్ కమెంట్ అండ్ బాయ్. సబ్స్క్రైబ్. Like the video. టిల్ దెన్ బాయ్. Thanks. Bye bye. థ్యాంక్స్ బాయ్.